ఇప్పుడు నాకు ఆస్తి ఉంది, నాకు దాన్ని నేను చెప్పుకోవాలా చెప్పుకోకూడదా, అసలు మనిషి ఎందుకు అహంకారం, అసలు అహంకారానికి రూపం ఏంటి, అహంకారం అసలు మనిషి ఎందుకు వస్తుంది, అహంకారం వల్ల ఎందుకు నశిస్తున్నాడు భగవద్గీతలో చెప్పారు. కానీ జనరల్గా మనకు మీ అనుభవం ప్రకారం తెలుసుకుందాం ఈ మాట నేను చెప్పాను గురుగారు. ఈ ఆస్తులు, పేరు, జనబలము, ధనబలము, యవ్వన బలము, యవ్వన బలం, రకరకాల అన్ని బలాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే అహంకారం చాలా చిన్నది. ఈ అహంకారాలు ఏవి కూడా కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. యవ్వనం కరిగిపోతుంది. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అని శంకరాచార్యులు భజగోవిందంలో చెప్పారు. యవ్వన బలం, ధన బలం, జన బలం చూస్తూ ఉంటుంటేనే కళ్ళ ముందే కరిగిపోతూనే ఉంది. సొంత పట్టుకోండి వెళ్తున్నారు, ఆస్తులు ఇదవుతున్నాయి, దేహం నడుస్తున్నావు, అటు గోడలు దిగేవాళ్ళు ఇప్పుడు దూకాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం. కాబట్టి జనబలం ఉంది. వీడు ఉపయోగపడినంత వరకే వాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తారు. వాడి కోసం వాడు వస్తున్నాడు తప్ప వీడి కోసం ఎవడు రాడు. ఈ సంగతి తెలుసుకోవాలి. ఈ సంగతి వాళ్ళకి తెలుసు. అయితే శరీరాన్ని కాపాడుకోవాలనే ఒకానొక ఆలోచన ఏదైతే ఉందో అదే అసలైన అహంకారం. అది ఎట్లా అంటే భజగోవిందంలోనే చెప్తారు ఒక చోట, రోడ్ల మీద పడేసిన క్లాత్లు ఏవైతే ఉంటాయో వాటితో అతను కట్టుకుంటాట బట్టల్లాగా. చలికి ఎదురుంగా వీపేమో సూర్యుడికి పెడతాట చలి తట్టుకోవడానికి, ఎదురుంగేమో చలిమంట వేసుకుంటాట చలిని తట్టుకోవడానికి. రాత్రిపూట ఏమో దేవాలయాల్లోనూ ఏ చెట్ల కిందో పడుకుంటాట దేహాన్ని రక్షించుకోవడానికి. భిక్షాపాత్ర కూడా లేకుండా కరపాత్ర, చేతినే భిక్షాపాత్రగా అంటే చేతితో భోజనం పెట్టుకొని ఎవరు అడుక్కొని అంటే భిక్షాటన చేస్తూ ఒక చేతిలో భోజనం పెట్టుకుని దాంతో తింటున్నాడు. అంటే అతని దగ్గర ఏది కోల్పోవడానికి ఏది లేదు. కట్టుకోవడానికి బట్టలు ఎక్కడి నుంచి వచ్చిన రోడ్ల మీద పీలికలు, చలిని తట్టుకోవడానికి ఒకవైపు ఎండ, ఎవడో చలిమంట పెడితే దాని ముందు కాసేపు కూర్చుంటే కాసేపు. అసలు కోల్పోవడానికి ఏది లేదు. అయినా పడుకోవడానికి ఎక్కడ ఇల్లు లేదు, చెట్ల కిందో లేకపోతే దేవాలయాల కిందో. తిరిగేది ఎక్కడ, ఒక స్థిరంగా ఒక చోట ఉండడు, తిరుగుతూనే ఉంటాడు. వాడికి ఎక్కడుంది అహంకారం అంటే ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం. వాళ్ళకు కూడా భయం ఉంటుందట. ఆత్మజ్ఞానం పొందకపోతే అంత దూరం వెళ్ళినా సరే ఈ శరీరాన్ని కాపాడుకోవాలనేది అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుందట ఆత్మజ్ఞానం పొందకపోతే. అది అసలైన అహంకారం. ఇంకొకటి, ఒక పక్క ఇది నిజం, ఇంకో పక్క నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, లేకపోతే నాకు సంబంధించిన ఉద్యోగము, ఇవేవైతే నా అనే దాంతో సంబంధం ఏర్పరచుకున్న అన్నీను ఇవేవైతే నిజం అనుకుంటాం కదా, అహంకారం అసలు అది లేదు. అసలు వాస్తవంగా ఆలోచిస్తే అది కుదరదు. అది ఎందుకంటే ఇందాక చెప్పుకున్న ఉదాహరణ, ఎంతసేపు ఈ అహంకారానికి అవకాశం 8 గంటలే మెలుకొని ఉన్నప్పుడు. కళలో మనకి ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పిన కుదరదు, లింక్ కట్ అయిపోతుంది. గాఢ నిద్రలో అసలు వీడి ఆధార్ కార్డు డీటెయిల్స్ తోటి వీడికి లింక్ లేదు. అసలు అహంకారానికి అవకాశం ఎక్కడుంది? అహంకారానికి లేదు. వీడు ఊహించుకుంటున్నాడు ఇదంతా నాదని. ఊహాగానే వాస్తవం ఆధారం లేదు. వాస్తవం అయితే 24 గంటలు ఇదే ఉండాలి కాబట్టి మిస్ అవుతుంది కాబట్టి లేదు. కాసేపు ఉంటుంది, కాసేపు ఉండట్లేదు కాబట్టి ఇది లేనట్టు అర్థం. ఇది శాశ్వత సత్యం కాదు. అక్కడే చనిపోయింది అహంకారం. మరి ఎట్లా ఉండాలండి? మరి సరే, సన్యాసులు అంటే ఏదో ఉండదు కాబట్టి ఏదో వాళ్ళకు కుదురుతుంది. మరి ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు, సన్యాసులు తక్కువ ఎక్కువ, సంసారాలకు మరి అహంకారం కుదరదన్నారు. సరే కుదరదది వేరే విషయం, అది వాళ్ళకి అర్థం కాదు. మరి ఎట్లా అని చెప్పినంటే, అయితే వాళ్ళందరినీ అన్నిటినీ వదిలేయక్కర్లా, అన్నిటినీ సుఖాన్ని కూడా అనుభవించవలసిందే సంసారులు. ఇప్పుడు సుఖం నాకు వద్దని దూరం పెడితే మరి ప్రారంధం తీర్చుకునేది ఎట్లా? పుణ్యఫలం కూడా అరగదీయాలి కదా, లేకపోతే అదొక్కటే మిగిలిపోతుంది. మళ్ళీ వీడు అది అనుభవించడానికి మళ్ళీ పుట్టాల్సిందే. సుఖం అనుభవించాల్సిందే, దుఃఖం అనుభవించాల్సిందే, కష్ట సుఖాలు అనుభవించాల్సిందే లెక్క. అప్పుడే లెక్క తీరిపోతుంది, వాడికి మోక్షం వస్తుంది. ప్రారంధం అయిపోవాలి కదా. అట్లానే మరి వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఈవిడ నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇవి నా బిల్డింగ్స్, ఇవన్నీ అనుకుంటాం. సంసారాలకి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇవేవి నావి అనుకోకుండా ఇవన్నీ కూడా నాకు ఇవ్వబడ్డాయి భగవంతుడి చేత, కొన్ని రోజుల వరకు ఇవి నావి కాదు, నాకు ఇవ్వబడ్డాయి కాబట్టి వాటిని ఏంటంటే అన్నిటి మీద గౌరవ భావంతో అనుభవిస్తే సరిపోతుంది. అప్పుడు అహంకారానికి అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు భార్యల్ని పిల్లల్ని తిడుతూ ఉంటారు అందరూ, లేకపోతే ఇక ఏదో రకరకాలు.
అది తిట్టడానికి అవకాశం ఏంటి, ఇది నాది అని చెప్పని ఒక అధికారం వస్తే అహంకారం పెరిగితే కూడా తిడుతున్నాడు. ఆ ఫిక్స్ అయిపోవటం వల్ల, ఆలోచన ఫిక్స్ అవటం వల్ల, ఓ. ఇది నాది కాదు నాకు ఇవ్వబడింది. అంటే తిట్టడానికి రైట్స్ లేవు వీడి దగ్గర. గౌరవ భావంతో చూసుకుంటాడు, ఇద్దరు హాయిగా ఉంటారు, ఉన్నన్నాళ్ళు సాధన చేసుకుంటారు.